ఈరోజు మనం ఒక చాలా చిన్న కథ గురించి లోతుగా మాట్లాడుకుందాం. అంటే కథ చాలా చిన్నదే, కానీ ఎంతో శక్తివంతమైనది. కొన్నిసార్లు అతి పెద్ద సత్యాలుంటాయి కదా, అవి చాలా చిన్న చిన్న సంఘటనల్లోనే మనకు కనిపిస్తాయి. ఇతరుల పట్ల మన ప్రవర్తనకు, మన సొంత అనుభవాలకు, ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. మనం చర్చిస్తున్న ఈ మూలం ఉదానా అనే ఒక ప్రాచీన గ్రంథంలోనిది. ఉదాన అంటే ప్రేరణతో పలికిన పలుకులు అని ఒక రకమైన అర్థం. అంటే ఇవి ఎలా ఉంటాయంటే, బుద్ధుడు ఏదైనా ఒక సంఘటన చూసి స్ఫూర్తి పొంది అప్పటికప్పుడు చెప్పిన గాథలు. అందుకేనేమో ఇవి చాలా సహజంగా, సూటిగా, మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈరోజు మన ముందున్న కథ కూడా అలాంటిదే. కొందరు బాలురు, కొన్ని చేపలు, ఒక ప్రశ్న, అంతే. ఈ చిన్న సంభాషణ ద్వారా అహింస, కర్మ సిద్ధాంతం లాంటి పెద్ద విషయాలను ఎంత సరళంగా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. సరే, ఇక ఈ కథలోని పొరల్లోకి వెళ్దామా? కథ చాలా సాదాసీదాగా మొదలవుతుంది. ఒకరోజు ఉదయం బుద్ధులు శ్రావస్తీ నగరంలోకి భిక్ష కోసం బయల్దేరారు. ఆయన తన దారిన తాను వెళ్తుండగా దారి పక్కన కొందరు బాలురు గుమిగూడి ఉండటం గమనించారు. వాళ్ళు ఏదో ఆట ఆడుకుంటున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళు నీటి నుండి పట్టిన కొన్ని చాపలను కర్రలతో కొడుతూ హింసిస్తున్నారు. ఇక్కడ ఒక క్షణమాగి ఆలోచిస్తే చాలామంది గురువులైతే ఏం చేసి ఉండేవారు? బహుశా వాళ్ళని గట్టిగా మందలించేవారేమో, మీరు చేసేది పాపం, ఆపండి అని కేకలు వేసేవారేమో. కాని ఆయన అలా చెయ్యలేదు. ఆయన ఆ బాలుర దగ్గరకు చాలా ప్రశాంతంగా వెళ్లారు. వెళ్ళి వాళ్లలో ఒక్కరిలా నిలబడి ఎలాంటి ఆగ్రహం లేకుండా ఒకే ఒక్క సూటి అయిన ప్రశ్న అడిగారు. బాలులారా, మీకు నొప్పి అంటే భయమా? మీకు నొప్పి అంటే ఇష్టం లేదా అని. ఈ పద్ధతి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఆయన వారికి నేరుగా ఉపన్యాసం ఇవ్వలేదు, వాళ్లని నిందించలేదు, మీరు తప్పు చేస్తున్నారు అనే మాట అస్సలు వాడలేదు. బదులుగా ఆయన సమస్యను బయటనుండి కాకుండా వాళ్ల లోపలనుంచే మొదలుపెట్టారు. వారి సొంత అనుభవాన్ని, వారి సొంత భావోద్వేగాలను ఒక అద్దంలా వారికి చూపించారు. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. మనం ఎప్పుడైనా అవతల వారిని నిందించినప్పుడు వాళ్లు వెంటనే తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని వారిని ఆలోచింపజేసినప్పుడు వాళ్లే తమ తప్పును తెలుసుకుంటారు. నిజమే. ఆ ప్రశ్నలో తీర్పు అనేది లేదు, కేవలం ఒక జిజ్ఞాస ఉంది. బహుశా అందుకేనేమో ఆ బాలురు కూడా ఏమాత్రం దాపరికం లేకుండా సమాధానమిచ్చారు. చాలా నిజాయితీగా, అవును స్వామి, మాకు నొప్పి అంటే భయం, మాకు నొప్పి అంటే ఇష్టం లేదు అన్నారు. ఎంత సహజమైన నిజాయితీతో కూడిన జవాబు అది. ఆ జవాబుతోనే మొత్తం మారిపోయింది. నిజంగా ఆ ఒక్క క్షణంలో ఆయన బాలురకు, వాళ్లు హింసిస్తున్న చేపలకు మధ్య ఒక మానసిక వారధిని నిర్మించారు. ఆయన నేరుగా చెప్పకపోయినా వారి మనస్సులోనే ఒక ఆలోచనను పుట్టించారు. నాకు నొప్పి ఇష్టం లేనప్పుడు నేను కొడుతున్న ఈ జీవికి కూడా నొప్పి ఇష్టం ఉండదు కదా అని. ఇదే సానుభూతి యొక్క మూలసూత్రం. ఇతరుల స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం. ఈ ప్రశ్న ద్వారా ఆయన చేపల హక్కుల గురించి మాట్లాడలేదు, ఆ బాలుర సొంత భావాల గురించే మాట్లాడారు. వారిలోని కరుణను వారే మేల్కొలుపుకునేలా చేశారు. అంటే నైతికత అనేది బయట నుండి రుద్దే నియమాల సమాహారం కాదనమాట. అది మన లోపల నుండి సహజంగా రావాల్సిన ఒక అవగాహన అని చెప్పినట్లుంది. ఆ పిల్లలు ఆ క్షణంలో ఏం ఆలోచించుంటారో? బహుశా వాళ్లు ఆడుతున్న ఆట అప్పటికప్పుడు ఆగిపోయి ఉంటుంది, ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఖచ్చితంగా ఆ నిశ్శబ్దంలోనే అసలైన పాఠం మొదలవుతుంది. వారి సమాధానం విన్న తర్వాత బుద్ధుడు ఆ సంఘటనకు స్పందనగా, ప్రేరణతో ఒక గాథను పలికారు. అదే ఈ విశ్లేషణకు గుండెకాయలాంటిది. వారి సమాధానం విన్న తరువాత బుద్ధుడు ఈ గాథను కలికారు. ఎవరైతే బాధపడకూడదు అనుకుంటారో వారు బహిరంగంగా కాని, రహస్యంగా కాని చెడ్డ పనులు చెయ్యకూడదు. ఇప్పుడు చెడు చేసినా, తర్వాత చేసినా, దానినుండి పారిపోవాలని ప్రయత్నించినా ఖచ్చితంగా మీరు బాధను అనుభవిస్తారు. ఈ గాథను కొంచెం విడదీసి చూద్దాం. ఇందులో ఎన్నో లోతైన అంశాలున్నాయి. మొదటిది బహిరంగంగా కాని, రహస్యంగా కాని అనేమాట. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా, ఎవరూ చూడట్లేదని అనుకున్నప్పుడు మరోలా ప్రవర్తించడం, అది చాలా సహజం. కాని ఈ గాథ ఆ తేడాను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లుంది. అవును, ఇక్కడ రహస్యమనేది ఒక భ్రమ అని తత్వశాస్త్రం చెప్తుంది. ఈ ఆలోచనలో గొప్ప విషయమేంటంటే, ఇది మనల్ని ఒక బాహ్యశక్తికి జవాబుదారీగా చేయట్లేదు. అంటే పైనెక్కడో కూర్చుని మన పాపపుణ్యాల లెక్కలు వేసే న్యాయమూర్తి ఎవ్వరూ లేరు. కర్మ అనేది బయటి నుండి వచ్చే శిక్ష కాదు, అది ఒక భౌతిక సూత్రం లాంటిది.
ఉదాహరణకు ఒక బంతిని గాల్లోకి విసిరితే అది గురుత్వాకర్షణ వల్ల కింద పడాల్సిందే. దానికొక దేవుడొచ్చి ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి నియమం. అలాగే మనమొక చర్య చేస్తే దాని ప్రతిచర్య మన మానసిక ప్రపంచంలో ఖచ్చితంగా పుడుతుంది. ఆ ఫలితం బయట నుండి రాదు, మన చర్యలోనే అది ఇమిడి ఉంటుంది. మనం ఎవ్వరూ చూడట్లేదని ఒక చెడ్డ పని చేసినప్పుడు బహుశా సమాజం మనల్ని శిక్షించకపోవచ్చు, కాని ఆ చర్య యొక్క జ్ఞాపకం, దాని తాలూకు మానసిక బరువు అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన మనస్సాక్షే దానికి మొదటి సాక్షి. కాబట్టి నిజమైన అర్థంలో రహస్యమనేది లేదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ తత్వశాస్త్రం ప్రకారం అసలైన న్యాయస్థానం మన మనసేనన్నమాట. సరే, రహస్యమనేది భ్రమ అనుకుందాం. కాని చాలామందికి వచ్చే మరో ఆలోచన ఏంటంటే, నేనిక్కడ తప్పు చేసి ఎవరికీ తెలియకుండా ఈ ఊరు విడిచి పారిపోతే సరిపోతుంది కదా అని. కాని ఈ గాథలోని తర్వాతి భాగం సరిగ్గా ఈ ఆలోచననే ఛేదిస్తోంది. దాని నుండి పారిపోవాలని ప్రయత్నించినా ఖచ్చితంగా మీరు బాధను అనుభవిస్తారు అంటుంది. సరిగ్గా అదే. ఇక్కడే మనం కర్మ సిద్ధాంతం యొక్క లోతైన అర్థాన్ని గ్రహించాలి. బాధ అనేది బయట నుండి వచ్చే శిక్ష కాదు, అది మనం చేసిన పని యొక్క నీడ లాంటిది. మనం ఒకచోట తప్పు చేసి భౌతికంగా అక్కడి నుండి పారిపోవచ్చు, వేరే నగరానికి, దేశానికి కూడా వెళ్ళిపోవచ్చు, మనల్ని గుర్తుపట్టేవారెవరూ లేకపోవచ్చు. కాని మనం చేసిన పని యొక్క పరిపక్వమయ్యే ఫలితం నుండి ఎలా పారిపోగలం? అది మనతో పాటే ప్రయాణిస్తుంది. దీన్ని ఒక విత్తనంలా ఊహించుకుంటే తేలికగా అర్థమవుతుంది. మనం ఒక మామిడి టెంకను నేలలో పాతామనుకోండి, అది వెంటనే చెట్టు అవ్వదు కదా. దానికి కొన్ని నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు. ఆ సమయంలో మనకు అక్కడ ఏమీ జరగనట్లే అనిపించవచ్చు. కానీ సరైన నీరు, గాలి, వెలుతురు అందినప్పుడు అది ఖచ్చితంగా మొలకెత్తి చెట్టుగా ఎదుగుతుంది. మన చర్యలు కూడా అలాంటి విత్తనాలే. వాటి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మన మానసిక క్షేత్రంలో నాటబడిన ఆ విత్తనం దానికి సరైన పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. మనం పారిపోయేదే ఆ ప్రదేశం నుండి మాత్రమే, మనతో పాటు మోసుకెళ్తున్న ఆ విత్తనాల నుండి కాదు. అంటే బాధ అనేది ఎవరూ మనకిచ్చేది కాదు, మన చర్యల ద్వారా మనమే సృష్టించుకునేది. ఈ ఆలోచనే నైతికతకు ఉన్న నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది భయం మీద ఆధారపడిన నియమం కాదు, కార్యకారణ సంబంధం మీద ఆధారపడిన అవగాహన. మన మూలాల్లో ఈ పురాతన బోధనను ఆధునిక మనస్తత్వశాస్త్రంలోని కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అనే భావనతో పోల్చారు. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సులభమైనది. అవును, చాలా సులభమైనది. కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే మన నమ్మకాలకు, మన చేతలకు మధ్య పొంతన లేనప్పుడు కలిగే ఒక రకమైన మానసిక ఘర్షణ లేదా అసౌకర్యం. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. మనలో చాలామందికి ఆరోగ్యం ముఖ్యమని తెలుసు, అది మన నమ్మకం. కానీ మనం ఆరోగ్యానికి హానికరమైన స్వీట్లు ఎక్కువగా తింటాం, అది మన చర్య. ఆ స్వీట్ తింటున్నప్పుడు మనసులో ఎక్కడో ఒక చిన్న గిల్ట్, ఒక అసౌకర్యం మొదలవుతుంది చూసారా. నేను చేయకూడదు కానీ చేస్తున్నాను అనే ఆ అంతర్గత పోరాటమే కాగ్నిటివ్ డిసోనెన్స్. ఇప్పుడు దీన్ని ఆ బాలుడ కథకు అన్వయిద్దాం. వాళ్ల ప్రాథమిక నమ్మకమేమిటి? మాకు నొప్పి అంటే ఇష్టం లేదు. కాని వాళ్ల చర్య ఏమిటి? మేము చేపలకు నొప్పి కలిగిస్తున్నాము. ఈ రెండింటి మధ్యున్న అగాధం వారి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. బహుశా వాడు దాన్ని గుర్తించకపోవచ్చు, కాని ఆ అంతర్గత ఘర్షణ ఒక రకమైన సూక్ష్మమైన బాధను కలిగిస్తూనే ఉంటుంది. ఆ గాథ చెప్పేది కూడా అదే. మనం ఇతరులకు హాని చేసినప్పుడు ఆ చర్య చేసే ప్రక్రియలోనే మన ప్రశాంతతను మనమే నాశనం చేసుకుంటున్నాము. అద్భుతం! అంటే ఆ గాథలో చెప్పినట్లు ఇది చాలా సరళమైన అయితే అప్పుడు సూత్రం. మీరు బాధపడకూడదు అనుకుంటే అయితే, చెడు పనులు చెయ్యకండి అప్పుడు. అంతే. ఇందులో సంక్లిష్టమైన నియమాలు లేవు, ఏ దేవుడి ఆజ్ఞలు లేవు. కేవలం మన మానసిక శ్రేయస్సు కోసం ఒక ఆచరణాత్మకమైన సలహా ఉంది. ఇది నైతికతను బయటి నియమాల నుండి మన అంతర్గత అనుభవానికి మారుస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది నైతికతను ఒక భయపెట్టే నియమంగా కాకుండా మన శ్రేయస్సు కోసం మనం ఎంచుకునే ఒక మార్గంగా చూపిస్తుంది. మన సంతోషం, ఇతరుల సంతోషం వేరువేరు కాదని, అవి ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది. ఇతరులకు హాని చేయకుండా ఉండటం అనేది అవతలి వారిమీద మనం చూపిస్తున్న దయ మాత్రమే కాదు, అది మనమీద మనం చూపించుకుంటున్న కరుణ కూడా. ఎందుకంటే ప్రశాంతమైన మనసు కంటే పెద్ద సంపద లేదు.
ఆ ప్రశాంతత మన చేతలు, మన విలువలతో ఒకే మార్గంలో ప్రయాణించినప్పుడే సాధ్యమవుతుంది. శ్రావస్తి వీధుల్లో జరిగిన ఈ చిన్న సంఘటన నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. మొదటిది, నిజమైన సానుభూతి మన స్వంత భావాలను అర్థం చేసుకోవడంతోనే మొదలవుతుంది. మనకు ఏది ఇష్టమో, ఏది కష్టమో తెలిసినప్పుడే ఇతరుల పట్ల కరుణ చూపగలం. రెండవది, మనం చేసే పనులకు అవి రహస్యమైన, బహిరంగమైన, సహజమైన పర్యవసానాలు ఉంటాయి. ఈ పర్యవసానాలు బయటనుండి వచ్చే శిక్షలు కావు. అవి మన చర్యలలోనే అంతర్లీనంగా ఉండే ఫలితాలు. మన మనసే దానికి వేదిక, మన అనుభవమే దానికి రుజువు. చివరగా, బాధను నివారించడానికి అత్యంత సరళమైన, ప్రత్యక్షమైన మార్గం ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటమే. ఇది కేవలం ఒక నైతిక సూత్రం కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఒక ఆచరణాత్మక మార్గదర్శి. అంటే చొరవ తీసుకుని హాని చేయకుండా ఉండటంపై దృష్టి పెట్టింది. మరి మన కళ్ల ముందు చెడు జరుగుతున్నప్పుడో మనం ఏమీ చేయకుండా కేవలం ప్రేక్షకులుగా ఉంటే దాని గురించి ఈ తత్వశాస్త్రం ఏమి సూచిస్తుంది? ఒకరి చర్యలు విత్తనాలైతే మన నిష్క్రియాపరత్వం, అంటే ఏమీ చేయకుండా ఉండిపోవడం కూడా ఒక రకమైన విత్తనమేనా? అలాగైతే కేవలం ప్రేక్షకులుగా ఉండటం ద్వారా మనం ఎలాంటి విత్తనాలను మన మానసిక క్షేత్రంలో నాటుతున్నట్లు? దీని గురించి ఆలోచించండి.